ఓకేనా? హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే అన్నం వండుతున్నాను. చూడండి, అన్నం పోయి మూడుతుంది. సరే, నేనైతే ఈరోజు బంగాళదుంప కోడిగుడ్లు కూర వండుతున్నానండి. చూడండి, బంగాళదుంప కోడిగుడ్లు చాలా బాగుంటుంది. కొద్దిగా రొంపగా ఉంది, రొంప జ్వరం కింద ఉంది, అందుకని ఇడియలు చేస్తలేదు. ఆయిల్ ఇటు ఎక్కేసింది. కోడిగుడ్లు వేసుకోవాలి. కోడిగుడ్లు బాగా ఎరగాలి. ఇలా ఎరగా అయితే గుడ్డు బాగుంటుంది. ఇలా ఎరగా ఫస్ట్ అనేది వేయలేదు. నేను పక్క తీసుకొని ఉల్లిపాయలు వేస్తాను. ఇందులోనే ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. ఉల్లిపాయలు ఎరగా వేసిన తర్వాత ఎరగేయాలి. చూడండి, కలర్ వచ్చేలా రెడ్ కలర్ వచ్చే టమాటాలు వేసుకోవచ్చు. టమాటా ముక్కలు వేస్తాను. చూడండి, టమాటా ముక్కలు వేస్తాను. టమాటాల తర్వాత బంగాళదుంప వేసుకోవచ్చు. టమాటాలు మెత్తగా అవ్వాలి. టమాటాలు మగ్గిపోయాయండి. చూడండి, ఇక తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలి. నా స్టైల్లో నేను వండుతున్నాను. మరి మీ స్టైల్లో మీరు ఎలా వండుతుందో తెలియదు. ఇందులో ఉప్పు కారం వేసుకుని కొద్ది నీళ్ళు ఇదండి. ఉప్పు కారం వేస్తాను, కలిపేసుకుని కోడిగుడ్లు వేస్తాను. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకోవచ్చు. కోడిగుడ్లు వేసుకుండి కొద్దిగా నీళ్ళు పోసుకుంటే కొద్దిగా తోలు నీళ్ళు ఇదిగోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లాస్ట్ నేస్తాను. నేనైతే ఫస్ట్ నేను ఇందులోనే కొద్దిసి మసాలా పొడి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర లేదండి, అందుకని ఇంకా దగ్గర పడాలి. ఇంకొంచెం కూర అయిపోయింది. బంగాళదుంప కూర, బంగాళదుంప కోడిగుడ్లు చపాతీలో కానీ పూరీలో కూడా బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. ఇంకోండి, కూర పక్క తీసి గిన్నె కలిపేసి అన్నం ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమాలి. బయటకు ఎట్టుకెళ్ళి గిన్నెలన్నీ తోమేసి మళ్ళీ చెయ్యి. ఈ వర్షం ఏమో కానీ బట్టలు అయితే ఆరతలేదండి. పిల్లల బట్టలు ఆరలేదు అసలు. బయట అడియడం మళ్ళీ లోనికి తేడం, బయట అడియడం లోనికి తేడం మాత్రమే ఉన్నాయి. మా కోళ్ళు అక్కడ పరిసాను. గిన్నెలు పడాలి వస్తాయి. చూడండి, అందులో ఏమన్నా ఉంటాయని మెతుకులు అవి ఉంటాయని తెగల్లాడేస్తుంది. సరే, గిన్నెలు తోముకుంటాను. బాయ్. ఇవ్వండి, గిన్నెలు అన్నీ తోమేసాను. గిన్నెల పని అయిపోయింది. ఇప్పుడు శుభ్రం గుమ్మాలు అవి తుడుచుకురావాలి. తుడుచుకొచ్చి శుభ్రం చేసుకోవాలి. మా పెరట్లో కాసే బొబ్బస్కాయలు రెండు, ఇవి సీతాఫలకాయలు చిలకలు కూడా ఎత్తున్నాయి. శుభ్రం చూడండి, చిలకలు తినేస్తున్నాయి. అందుకని పొరుగు వచ్చినాయి, అలా కోసి ఇక్కడ పెట్టేస్తున్నాం. అవి ముగ్గుతాయని. సరే అండి, అయితే